అన్న ఏదైతే మనం చూసుకున్నట్లయితే మీరు అనేక పాటలు రాస్తూ ఉంటారు. అసలు ఏ నేపథ్యంలో ఈ పాటలు తీసుకున్నట్లయితే గతంలో ఎన్నో వైరల్ కావడం జరిగింది. అయితే దాన్ని అంటే ఏ ఏ కోణంలో తీసుకొని దాన్ని బాని కడుతుంటారు, ఎట్లా తీసుకుంటుంటారు? అంటే కొత్తగా దీనికోసం ఆలోచించాల్సింది ఏం లేదు. పల్లె జీవన విధానాన్ని మనం అక్కడ పెరిగితే, పుడితే చాలు. అదంతా మనకు జరుగుతది. అంటే అది రిఫ్లెక్ట్ అటు జరుగుతదనమాట. అంటే పల్లెలో మాట్లాడుకున్నటువంటి భాష కావచ్చు, అక్కడ నివసించే జీవన విధానం కావచ్చు, అక్కడి కల్చర్ అంతా పాటలో పొందుపరుస్తాం అంతే. అంటే మెయిన్ కళ్ళతో చూసిందే రాస్తాము, అనుభవించిందే రాస్తాం కాబట్టి ప్రజలకు కూడా ఇది మాదే కదా మాట, ఈ భాష మాదే కదా, ఈ కల్చర్ మాదే కదా అని రిసీవ్ చేసుకుంటారనమాట. మరొకటన్నా ఏదైతే పాట రాయడము, పాడడము, మ్యూజిక్ చేయడం ఈ 3 మీరే చేస్తుంటారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్న? ఏదన్నా బడన్గా ఫీల్ అవుతుంటారా? బటన్‌కి ఏం లేదు. నేను ఇంకా రీచార్జ్ అవుతా. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకంగా రీచార్జ్ అవుతా. ఫస్ట్ పాట రాసినప్పుడు అద్భుతంగా వచ్చిందనుకోండి, బాణీ కట్టినప్పుడు అద్భుతంగా వచ్చి ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క ఫీల్ అంటే ఒక తృప్తి అనిపిస్తది. లైఫ్‌లో నేను ఇంకా తిరిగి రీచార్జ్ అవుతూ ఉంటా ఇంకా. అట్లా బర్డెన్ పాట అనేది ఎప్పటికి నాకు బర్డెన్ కానే కాదు. అసలు నన్ను ఇంకా కొత్తగా ఆవిష్కరిస్తదనమాట పాట. నేను రాసినప్పుడు ఒకలాగా, తర్వాత కంపోజ్ చేసినప్పుడు ఒకలాగా, మ్యూజిక్ అయిపోయినాక ఒకలాగా, షూట్ అయిపోయి అవుట్‌పుట్ వచ్చి ప్రజలు ఎత్తుకున్నప్పుడు ఇంకా చాలా దానికి పడినటువంటి శ్రమంతా కూడా అంతా మర్చిపోతుంది. తేలిక అనిపిస్తది బాగా.